46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్ఛాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపస్విభ్యః మునుల కంటెను అధికః మహత్తరుడు, యోగి యోగి, జ్ఞానిభ్యః అపి జ్ఞానవంతుల కంటెను, మతః భావించబడును, అధికః అధికునిగా, కర్మిభ్యః కామ్యకర్మలు చెయ్యు వారి కంటెను కూడా, చా కూడా అధికః అధికుడు, యోగి యోగి, తస్మాత్ అందుచే యోగి యోగివి భవాగుము. అర్జున, ఓ అర్జున, యోగి తపస్వి కంటెను, జ్ఞాని కంటెను, కామ్యకర్మలు చెయ్యువాని కంటెను అధికుడు. ఓ అర్జున, అందుచే అన్ని పరిస్థితులలోనూ నీవు యోగివు కమ్ము. భాష్యము. మనము యోగను గూర్చి చర్చించినప్పుడు దానిని పరతత్వముతో మన చైతన్యమును సంధానపరచుటను సూచించుదుము. అట్టి అభ్యాసము ప్రత్యేక విధానములను అవలంబించు అభ్యాసకులచే వివిధ రకములుగా పేర్కొనబడును. సంధాన విధానము ప్రధానముగా కామ్యకర్మలతో కూడి ఉన్నప్పుడు అది కర్మయోగగా చెప్పబడును. ప్రధానముగా జ్ఞానముతో కూడినప్పుడు అది జ్ఞానయోగగా, దేవాదిదేవునితో భక్తిపూరితమైన సంబంధముతో కూడినప్పుడు భక్తియోగగా, కృష్ణ చైతన్యము చెప్పబడును. తరువాతి శ్లోకములో వివరించబడినట్లు భక్తి యోగా లేక కృష్ణ చైతన్యమే అన్ని యోగలకు చరమ పరిపూర్ణత్వము. భగవంతుడు ఇక్కడ యోగ ఆధిక్యతను స్థిరపరిచెను, కానీ అది భక్తి యోగ కంటేనూ ఉత్తమమైనదిగా చెప్పబడును. నిజమునకు భక్తి యోగ పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమగుట చేత ఏదీ కూడా దానిని అధిగమించలేదు. ఆత్మజ్ఞానము లేని తపస్సు అసంపూర్ణమైనది. అదే విధముగా దేవాదిదేవుని పట్ల శరణాగతి లేని జ్ఞానము కూడా అసంపూర్ణమగును. కృష్ణ చైతన్యము లేని కామ్యకర్మ వృధా కాలయాపన మాత్రమే అగును. కనుకనే ఇక్కడ మహోన్నతముగా ప్రశంసించబడిన యోగాభ్యాసము భక్తి యోగయే. ఈ విషయము రాబో శ్లోకములో మరింత స్పష్టముగా వివరించబడును. 47వ శ్లోకము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినాం యోగులందరిలో అపి కూడా సర్వేషాం అన్ని విధములైన మద్గతేన నన్ను పొందిన సర్వదా నన్నే తలంచువాడు అంతః ఆత్మన తనలో తాను శ్రద్ధావాన్ పరిపూర్ణ శ్రద్ధ కలిగిన వాడు భజతే దివ్యమైన ప్రేమయుక్త సేవ చెయ్యువాడు యహు ఎవడు మాం నన్ను దేవాదిదేవుడనైనా సహ అతడు మే నా యొక్క యుక్తతమ అత్యుత్తమ యోగిగా మతహు భావించబడును. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడును అగు యోగి యోగులందరికంటేనూ అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడినట్టి వాడై ఉండును. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. భాష్యము. ఇక్కడ భజతే అను పదము మిక్కిలి విశేషమైనది. భజతే అను క్రియ భజ్ అను ధాతువు నుండి ఏర్పడినది. అది సేవకు అవసరమైనప్పుడు వాడబడును. పూజ అను అర్థము గల వర్షిప్ అను ఆంగ్ల పదమును భజ్ అను దాని సమాన అర్థములో వాడరాదు. పూజ అనగా యోగ్యుడైన వానిని ప్రశంసించుట లేక అతని పట్ల గౌరవ మర్యాదలను చూపుట అని అర్థము. కానీ ప్రేమ విశ్వాసములతో సేవ చేయుట అనేది ప్రత్యేకించి దేవాదిదేవునకు మాత్రమే ప్రత్యక్షముగా ఉద్దేశించబడినది. గౌరవనీయుడైన వ్యక్తిని లేక దేవతను పూజించనిచో మానవుడు మర్యాద తెలియని వాడుగా పిలువబడవచ్చును. కానీ భ్రష్టుడు మాత్రమే భగవంతుని సేవను విస్మరించును. ప్రతి జీవి కూడా భగవంతుని అంశయే. ఆ విధముగా అతడు అట్లు తన నిజస్థితిలో ఆ దేవాదిదేవుని సేవించుటకే ఉద్దేశించబడును. అట్లు చేయనిచో అతడు పతనము చెందును.
శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 3వ శ్లోకము దీనిని ఇట్లు నిర్ధారించి చెబుతుండెను. యా యేషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం నా భజంత్యవజానంతి స్థానాద్ భ్రష్టా పతన్నిత్యదః. సర్వజీవులకు మూలాధారమైన ఆదిదేవుని సేవించక ఆ పరమ పురుషుని పట్ల తమ ధర్మమును ఉపేక్షించు వారెవరైనను తమ నిజస్థితి నుండి తప్పక పతనము చెందుదురు. ఈ శ్లోకములో కూడా భజంతి అను పదము వాడబడెను కనుక ఈ పదము దేవాదిదేవునికి మాత్రమే వాడదగినది. పూజ అను పదము దేవతల విషయములో లేక ఇతర సామాన్య జీవుల విషయములో ఉపయోగించవచ్చును. శ్రీమద్ భాగవత శ్లోకములో వాడబడిన అవజానంతి అను పదము భగవద్గీత 9వ అధ్యాయము 11వ శ్లోకములోనూ కనిపించును. అవజానంతి మా మూఢాః అనగా మూర్ఖులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అపహాస్యము చేయుదురు. అట్టి మూర్ఖులు భగవంతుని పట్ల ఎట్టి సేవాభావము లేకుండా భగవద్గీతపై వ్యాఖ్యానాలను రచించుటకు ప్రయత్నించుదురు. దానికి ఫలితముగా వారు భజంతి మరియు పూజ అను పదముల నడుమ గల అర్ధభేదమును సరిగ్గా గ్రహించలేరు. నిజమునకు అన్ని రకముల యోగాభ్యాసముల పరమావధి భక్తి యోగలోనే కలదు. ఇతర యోగలు భక్తి యోగలోని భక్తి అను కేంద్రమును చేరుటకు గల సాధనములు మాత్రమే. నిజమునకు యోగా అనగా భక్తి యోగా, ఇతర యోగలన్నీ భక్తి యోగ గమ్యము వైపునకు ప్రయాణించుటకు గల సోపానములు మాత్రమే. కర్మయోగతో ఆరంభమై భక్తి యోగతో సమాప్తమయ్యేంత వరకు ఆత్మానుభూతి మార్గము సుదీర్ఘమైనది. అట్టి సుదీర్ఘ మార్గము సకామ కర్మ ఫలాపేక్ష లేని కర్మయోగ ఆరంభము వంటిది. జ్ఞాన మరియు వైరాగ్యములలో కర్మయోగ వృద్ధి చెందినప్పుడు అట్టి స్థితి జ్ఞానయోగగా పిలువబడును. జ్ఞానయోగములో వివిధ ఆసనములు పద్ధతుల ద్వారా పరమాత్మపై ధ్యానము జ్ఞానము వృద్ధి అయి మనస్సు ఆ పరమాత్మపై నెలకొనినప్పుడు అది అష్టాంగ యోగ అనబడును. ఎవరైనను అష్టాంగ యోగకు అతీతముగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడని అంగీకరించుట భక్తి యోగ అనబడును. నిజమునకు ఈ భక్తి యోగయే పరమ లక్ష్యము. కానీ వారు భక్తి యోగను సూక్ష్మముగా విశ్లేషించినచో ఆ ఇతర యోగలను కూడా అవగాహన చేసుకోవలసి ఉండును. కనుకనే ఆధ్యాత్మిక మార్గములో క్రమముగా పురోభివృద్ధి సాధించు యోగి శాశ్వతమైన అదృష్టముతో కూడిన సత్య మార్గములో నెలకొనినట్టి వాడగును. అలా కాకుండా ఏదో ఒక ప్రత్యేక స్థితిని చేరి అక్కడే నిలిచి పురోగతిని సాధించని వాడు కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, రాజయోగి, హఠయోగి అని వివిధ ప్రత్యేక నామాలతో పిలువబడును. ఎవరైనను అదృష్టవశాత్తు భక్తి యోగ స్థితిని చేరుకోగలిగినచో అతడిని అన్ని ఇతర యోగలను అధిగమించినట్లుగా పరిగణించవచ్చును. అనగా మనము హిమాలయములను గూర్చి చెప్పినప్పుడు మనము వాటిని ప్రపంచములోని మిక్కిలి ఉన్నత పర్వతములు అని ఉద్దేశింతుము. అందులో ఎవరెస్ట్ శిఖరము అత్యున్నత శిఖరముగా భావించబడును. అట్లే కృష్ణ చైతన్యమును కలిగి ఉండుట అత్యున్నత యోగ స్థితిగా భావించబడును. గొప్ప అదృష్టము చేతనే ఎవరైనను భక్తి యోగ మార్గమున కృష్ణ చైతన్య స్థితికి చేరి వేద నిర్దేశములను అనుసరించి సుస్థిరుడు కాగలడు. ఆదర్శవంతుడైన యోగి శ్యామసుందరుడు, నీలమేఘ శ్యాముడు, సూర్యుని వలె ప్రకాశించు ముఖపద్మము కలిగిన వాడు, ఉజ్వల మనులతో పొదగబడిన వస్త్రమును దాల్చినట్టివాడు, పుష్పమాలను ధరించిన వాడైన శ్రీకృష్ణ భగవానునిపై తమ ధ్యానమును కేంద్రీకరించును. బ్రహ్మజ్యోతిగా పిలువబడు అతని తేజోవంతమైన దేహకాంతి దిక్కులన్నింటినీ ప్రసరింపజేస్తుండును. అతడు రాముడు, నృసింహుడు,
వరాహుడు, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు వంటి అనేక రూపములలో అవతరించును. అతడు యశోదామాతకు పుత్రునిగా మానవ రూపములో అవతరించి శ్రీకృష్ణుడు, గోవిందుడు, వాసుదేవునిగా పిలువబడును. అతడే సంపూర్ణమైన ఉత్తమ పుత్రుడు, భర్త, మిత్రుడు, గురువు. అతడే సమస్త సంపదలతోనూ సమస్త దివ్య గుణములతోనూ నిండి ఉండును. ఎవరైనను భగవంతుని ఈ దివ్య లక్షణములను పూర్తిగా ఎరిగినచో అతడు సర్వోన్నత యోగిగా పిలువబడును. యోగలోని ఇట్టి సర్వోన్నత స్థితి కేవలము భక్తి యోగ చేతనే ప్రాప్తించగలదు. అది వైదిక సాహిత్యములో ఇట్లు నిర్ధారించి చెప్పబడెను. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తదా గురౌ తస్యైతే కథితా హ్యార్దాః ప్రకాశంతే మహాత్మనః. భగవానుని మరియు ఆధ్యాత్మికాచార్యునిపై పూర్తి విశ్వాసమును కలిగి ఉండు మహాత్ములకు మాత్రమే వేద విజ్ఞాన సారమంతయు సహజముగానే ప్రకటమవ్వగలదు. శ్వేతాశ్వతరోపనిషత్తు 6:23. భక్తిరస్యా భజనం తదిహాముత్రోపాధినైరాశ్యేనాముస్మిన్ మనః కల్పనం ఏతదేవా నైష్కర్మ్యం. ఈ జన్మలో గాని మరు జన్మలో గాని ఎట్టి భౌతిక లాభాపేక్ష లేని భగవంతుని భక్తియుక్త సేవయే భక్తి అనబడును. అట్టి భౌతిక కోరికల నుండి విడివడి మానవుడు పూర్తిగా దేవాదిదేవునిపై అతని మనస్సును లగ్నము చేయవలెను. అదే నైష్కర్మ్యము యొక్క ఉద్దేశ్యమై ఉండును. గోపాలతాపని ఉపనిషత్తు 1:15. యోగ పద్ధతిలోని సర్వోన్నతమైన స్థితి అయిన భక్తి లేక కృష్ణ చైతన్యమును కొనసాగించుటకు ఇవి కొన్ని సాధన మార్గములు. శ్రీమద్ భగవద్గీతలోని ధ్యాన యోగము అను 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.